హాయ్! హలో! అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఈరోజు పెసరట్లయితే వేస్తున్నాను. బ్యాటర్ అయితే మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఒక 1 అవర్ ముందు. ఇప్పుడైతే పెసరట్లు వేస్తున్నాను. త్వరగా వేసేస్తే ఇంక మా ఆయన తినేసి బయటికెళ్తారు. ఇంకా లక్కీకి కూడా తినిపించేసి అంగన్వాడీకి తీసుకెళ్ళాలి. తర్వాత లాస్ట్‌లో అయితే నేను తింటాను. నాకిప్పుడు ఇంకా తినాలని లేదు. కాసేపు ఆగి నేనైతే తింటాను. కర్రీ అయితే రెడీ చేశాను. త్వరగా చేసేస్తే ఎటోళ్ళు అటు వెళ్ళిపోతే నా వరకైతే నేను చేసుకోవాలి కదా! ఇవి నిన్న బ్యాగ్‌తో ఇలా పక్కన పెట్టేసి ఉండిపోయాయి ఇవన్నీని. నిన్న ఈవినింగ్ అయితే తీసుకొచ్చారు. కొన్ని ఐటెమ్స్ అయితే అయిపోయాయి. బయట నుండి వచ్చేటప్పుడైతే మెయిన్‌వి తెమ్మన్నాను. ఇప్పుడు అర్జెంట్ అయినవి. సో, మంత్లీ తెచ్చుకుంటాం. బట్ అప్పుడప్పుడు ఇలా కొన్ని అయిపోయినవి అర్జెంట్ ఉంటాయి. సో, అలా తెచ్చుకున్నాం అనమాట. ఈవినింగ్ తెమ్మన్నాను. ఆయిల్ అండ్ టమాటా పికిల్ అండ్ చాక్ పీస్ కొన్ని వెజిటబుల్స్ ఈ పకోడా అయితే తెచ్చారు. ఇవి అతనే ఎక్కువ తింటారు. అతను ఇంట్లో ఉండేటప్పుడు ఏదో ఒకటి తినడం అతనికి అలవాటు. సో, అన్నీ తీసుకొచ్చారు నిన్న ఈవినింగ్. సో, ఇప్పుడైతే లంచ్‌కి నేను ఈరోజైతే అన్నం అండ్ రసం అండ్ కర్రీ చేస్తున్నాను. బఠానీ అండ్ క్యారెట్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్‌కి ఇదే మా కర్రీ. మార్నింగ్ శ్రావ్యకి బిర్యానీ చేసి పెట్టమని చెప్పింది తను. సో, తనకైతే బిర్యానీ చేసి పెట్టేశాను. తను ఇంకా టిఫిన్ తినేసి అది తీసుకొని అయితే వెళ్ళిపోయింది. సో, ఈరోజు మా లంచ్‌కి అయితే ఇదే రసం అండ్ పచ్చి బఠానీ అండ్ క్యారెట్ కర్రీ. ఇలా ఎవరైనా ట్రై చేస్తారా? చాలా బావుంటది. నాకైతే ఇష్టం ఈ కర్రీ. ఇంకా పచ్చి బఠానీలు ఉన్నాయంటే నేను ఈ కర్రీ కంపల్సరీ ట్రై చేస్తాను. నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. సో, కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. మనం గుంప జాతరకైతే వెళ్ళాం కదా! సో, అక్కడైతే కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. సో, ఈ ప్లేట్స్ తీసుకున్నాను. కలిపి 150 అని చెప్పారు. బేరమాడి 2 కలిపి నేను 100 రూపీస్‌కి అయితే అడిగాను. సో, 100కి అయితే ఇచ్చాను. 2 ప్లేట్స్ అయితే తీసుకున్నాను. బాగున్నాయి. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి. గ్రీన్ కలరు అలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఈ పాట్స్ తీసుకున్నాను. ఈ పాట్స్ అయితే తీసుకున్నాను. టోటల్ ఇవి ఇలా 3 కలిపి 100 అని చెప్పాడు. సో, నేను బేరమాడి టోటల్ 4 కలిపి 100కి అయితే అడిగాను. సో, బేరమాడితే 100కి అయితే ఇచ్చేసాడు. ఇంక నైట్ అయిపోయింది కదా! సో, ఇంతే తీసుకున్నాను. నేనైతే ఇంటి కోసం ఇవే తీసుకున్నాను. అండ్ శ్రావ్య ఒక పెయింటింగ్ సెట్ తీసుకుంది. లక్కీ ఏమో గన్ సెట్ ఒకటి తీసుకున్నాడు పెద్దది. అంతే. రేపు మార్నింగ్ కానీ ఇడ్లీ బ్యాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంది కాబట్టి. సో, పిల్లల కోసం అయితే ఉడకబెట్టేసి చల్లారుస్తున్నాను. శ్రావ్య స్కూల్ నుండి వచ్చేసింది. ఇవి ఇప్పుడు ఇచ్చేస్తే లక్కీ శ్రావ్య ఇద్దరు తినేసి ఇంకా బయట కాసేపు ఆడుకొని వచ్చి హోంవర్క్లా చేసుకుంటుంది శ్రావ్య. తనకి ప్రాజెక్ట్ వర్క్‌లా ఉన్నాయంట. సో, అవి చేసుకుంటది తను. సో, ఇప్పుడైతే నేను ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసి కాసేపు బయటొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. రేపు మార్నింగ్‌కి నాకు బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంక ఇబ్బంది ఉండదు. బ్యాటర్స్ లేకపోతే ఇంక టిఫిన్ ఏం చేయాలా అన్నట్టు ఉంటది. బ్యాటర్స్ ఉంటే ఇంట్లో సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. సో, బ్యాటర్ ప్రిపేర్ చేసేసాను. ఈవినింగ్ రొటీన్ అయితే కొన్ని కంప్లీట్ చేసేసాను. అయిపోయి ఇప్పుడైతే నేను చపాతీలు చేస్తున్నాను నైట్‌కి. చపాతీ అండ్ కర్రీ చేస్తున్నాను. నేను మొన్న కూడా అలానే బంగాళదుంప కర్రీ చేశాను. మా అత్తమ్మగారు అయితే తినలేదు. మళ్ళీ ఎందుకు ఆవిడకి ఇబ్బంది పెట్టడం అని ఈరోజు శనగపిండి కర్రీయే చేస్తున్నాను. ఎందుకంటే ఆవిడకి ముడుకుల నొప్పంట. అవి తింటే మళ్ళీ ఎక్కువైపోతున్నాయి అని చెప్పారు. సో, మరెందుకు ఆవిడకి ఇబ్బంది పెట్టడం అనేసి చపాతీలు అండ్ శనగపిండి కర్రీయే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే. నేనైతే ఈ కర్రీ తినను. నాకు తినాలని లేదు. నేను పాలలో ముంచుకొని తినేస్తాను. వీళ్ళందరికీ కర్రీతో తింటారు వీళ్ళందరూ. సో, మీ అందరూ నైట్ టిఫిన్స్ అవి ఏం చేస్తున్నారు? వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. సో, ఇప్పుడు కర్రీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చపాతీలు ఇంకా ప్రిపేర్ చేస్తాను. ఇంకా అందరూ వచ్చేస్తే ఇంక అందరూ బ్రేక్‌ఫాస్ట్ అయిపోతే ఇంక నైట్ రొటీన్ ఉంటుంది కదా! ఇంకా స్టార్ట్ చేసేసుకోవడమే ఇంకా. నా నైటే ఆల్రెడీ సగం పనులైతే నేను కంప్లీట్ చేసుకుంటాను. మార్నింగ్ నాకు క్యారేజ్‌కి అయితే ఇంక ఇబ్బంది అయిపోద్ది. మ్యాక్సిమం నా వర్క్స్ అన్నీ కూడా
నైట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతే చూడండి కర్రీ చేసేటప్పుడు ఈ చిన్నది నాకు గుర్తొచ్చింది. ఇదైతే నేను లాస్ట్ టైం పార్వతీపురం ఎగ్జిబిషన్లో అయ్యేటప్పుడు అయితే తీసుకున్నాను ఈ మిక్సర్ అనేది. ఇది 20 రూపీస్. చిన్నదంతా ముద్దుగా ఉంది కదా, చాలా బాగుంది. మీకు నచ్చిందా? చూడండి, ఇలాంటివి పెద్దగా కూడా ఉంది నా దగ్గర ఒకటి. బట్ ఇది చిన్నది, ఇలా కర్రీ అది కలుపుకోవడానికి, శనగపిండి అది కలపడానికి బాగుంటుంది కర్రీ చేసేటప్పుడు. కర్రీ గుర్తొచ్చి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇంకా చపాతీలు పామేసి ఇంకా చపాతీలు అయితే రెడీ చేసేస్తాను. ఇంకా ఇదే మా నైట్ రొటీన్స్. ఈ డిఎంఐఎల్ వ్లాగ్ మీ అందరికీ ఎలా అనిపించింది డిఐఎంఎల్ వ్లాగ్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే నా డైలీ మార్నింగ్ నుండి నైట్ వరకు అయితే ఇలానే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.